చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మహి, నాగవల్లి, వసంత, శ్రేయ అందరూ కలిసి గుడికి వస్తారు. మధు వాళ్ళ అమ్మ, తమ్ముడు కూడా గుడికి వస్తారు. మహిని పూజారి కోనేరులో స్నానం చేసి రమ్మంటాడు. మధుని కూడా పూజారి కోనేరులో స్నానం చేసి రమ్మంటాడు. మధు కోనేరుకు వెళ్ళి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ని మళ్ళీ నేను కలుసుకోవాలి అని మహిని, లోహితను, చందుని కలుసుకోవాలని మొక్కుకుంటుంది. మహి కోనేరుకు వెళ్ళి నా చిన్నప్పటి ఫ్రెండ్ చిన్నిని కలుసుకోవాలని మొక్కుకుంటాడు. మహి ఒక సైడు, మధుమిత ఒక సైడు కోనేరులో మునుగుతారు. మహి పూలమాల వచ్చి మధుమిత మెడలో పడుతుంది. మధుమిత వాళ్ళ తమ్ముడు, అక్క నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, ఆ దేవుడు నిన్ను కరుణించాడు అంటాడు. దేవ నాగవల్లికి ఫోన్ చేసి నేను రాలేకపోయాను, సడన్ గా నాకు మీటింగ్ ఉంది అందుకే రాలేదు, మహికి చెప్పు అంటాడు. ఓకే బావ నేను చెప్తాను అని నాగవల్లి అంటుంది. మధు దేవుడితో మా నాన్న ఎక్కడున్నా బాగుండాలి అని మొక్కుకుంటుంది. బాలరాజు అలా పడిపోయినప్పుడు తనకి సృహ వచ్చి బాలరాజు బతుకుతాడు. బాలరాజు నా కూతురు కావేరి బతికే ఉంటారు, నేను వెతుకుతాను అని అనుకుంటాడు మనసులో. రూప వస్తుంటే రూప అరటి పండు తొక్క చూసుకోకుండా తొక్కి నాగవల్లి మీద పసుపు కుంకుమ పడుతుంది. నాగవల్లి రూపాని చెంప మీద కొడుతుంది. ఏంటమ్మా అలా కొట్టారు, నేను చూసుకోలేదమ్మా, అరటి తొక్క మీద కాలు వేసేసరికి సడన్ గా మీ మీద పడిపోయింది అంటుంది. నాగవల్లి కళ్ళు నెత్తికెక్కాయా, ఈ చీర ఖరీదెంతో తెలుసా, మీ బతుకుల కంటే ఎక్కువ ఈ చీర ఖరీదు అంటుంది. చంటి మా అమ్మను అందరి ముందు అంత మాట అంటున్నారు, ఇది మంచిది కాదు, మా అమ్మకి తప్పు అయిందని క్షమాపణ చెప్పండి అంటాడు. నాగవల్లికి కోపం వచ్చి చంటిని కొట్టబోతుంటే మధు వచ్చి చెయ్యి పట్టుకుంటుంది.